ఆ విధంగా సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థమై అంగరంగ వైభవముగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఏ పని చేసినా ఆ భగవంతుని స్మరిస్తాం కాబట్టి అది తపస్సుగా మారిపోతుంది. అంతే, ప్రత్యేకంగా మనం తపస్సు చేయలేం, తప్పని తపస్సు కాబట్టి ఆ విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఆనందముగా వివాహం అయిపోయిన తర్వాత 3 రోజుల పాటు సంతోషంగా గడిపారండి. 3 రోజులు అందరూ ఎక్కడున్నారండి? మిథిలా నగరంలో జనక మహారాజు గారి యొక్క అంతఃపురంలో అందరూ కూడా సంతోషంగా గడిపారు. 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ సీతమ్మ వారిని సాగనంపాలి. దశరథ మహారాజు అందరూ కూడా సిద్ధం చేయించాడు. దాన ధర్మాలు చేయాల్సినటువంటి క్రతువులన్నీ కూడా చేయించేశాడు. ఇంకా అందరూ కలిసి ఆనందంగా బయలుదేరి వెళ్ళాలి అయోధ్య నగరానికి. ఇంకా ఆ రోజు ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళాలో అప్పటి నుంచి జనక మహారాజు ఎంత దుఃఖపడ్డాడంటే అసలు ఆ మొహం అంతా కూడా పూర్తిగా కూడా మారిపోయింది. విశేషమైనటువంటి దుఃఖాన్ని చెందాడు. అయ్యో, ఎంతవరకు నాన్న 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 అని పిలిచినటువంటి నా కుమార్తె ఇక నుంచి నాన్న అని పిలవకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పండగకు పుణ్యానికి ఒకసారి వస్తుంది, వచ్చిన 2 రోజులు 3 రోజులు ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. అయ్యో, భగవంతుడు ఎలా పెట్టాడు ఈ బంధాన్ని అని చాలా దుఃఖపడ్డాడు. అసలు చెప్పడానికి సాధ్యపడిన దుఃఖాన్ని పడితే ఆ వెనకాల వస్తూ మధ్యలో వేడిచి గోల పెడుతూ ఉంటే అప్పుడు దశరథ మహారాజు వచ్చి, ఏమిటి జనక మహారాజా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నీ కూతురైతే ఒకటి, నా కూతురైతే ఒకట, నా కూతురులా చూసుకుంటాను సీతమ్మని, నువ్వు ఇంకా ఏడ్చుకుంటాను చెప్పి దశరథుని కూడా ఏడ్చాడు. అంటే ఆ జనకుడి యొక్క దుఃఖం చూసి దశరథ మహారాజు కూడా దుఃఖం వచ్చేసింది. ఇది పిల్లలకి తెలియాలి. తల్లిదండ్రులు 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించి ఈ పిల్లలు ఎప్పుడు ప్రయోజనం అవుతారని వేయగలతో ఎదురు చూస్తారు. వారికి ఇవన్నీ కూడా తెలియదు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు. ఏదో మా పిల్లలు ఎక్కడో కాలేజీలో జాయిన్ చేసేమో ఉన్నాడులే అని అనుకోరు. విధి అత్యంతమైన పరిస్థితుల్లో జాయిన్ చేపిస్తారు తప్ప ప్రతి తల్లి ప్రతి తండ్రి తన కొడుకు తన కూతురు జీవితాలను తన దగ్గరే ఉండాలని కోరుకుంటారు. గత్యంతరం లేక కాలేజీకి పంపిస్తున్నాం, గత్యంతరం లేక ఉద్యోగాలకు పంపిస్తున్నాం, అవకాశాలు లేక ఎక్కడికో పంపిస్తున్నాం తప్ప మనకి ఇష్టమైన పిల్లలు కాదు, వేరే ఉద్దేశం ఏమి కూడా కాదు. అటువంటి విషయం పిల్లలకి అర్థమైతే మా అమ్మ ప్రేమ ఇంత గొప్పది, మా నాన్న ప్రేమ ఇంత గొప్పదని మన పిల్లలకి అర్థమైతే మనల్ని ప్రేమగా పాలనిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. ఎవరో పనికిమాల స్నేహితుల కోసము స్నేహితురాల కోసం కాకుండా మన కోసం కొంతకాలాన్ని వెచ్చిస్తారు. మనతో ఎల్లప్పుడూ మా అమ్మతో ఫోన్లో మాట్లాడాలి, మా నాన్నతో ఫోన్లో మాట్లాడాలి తపన పడతారు. అవన్నీ అర్థం కావడానికి ఈ సత్సంగాలు, రామాయణాలు, భారతాలు, భగవద్గీతలు ఇవన్నీ కూడా అందుకోసమే. అలా దుఃఖపడితే దశరథ మహారాజు జనకుడిని జాగ్రత్తగా వారించి అక్కడి నుంచి ఇంకా వస్తూ ఉంటే నువ్వు ఏడుస్తూనే ఉంటావు, నిన్ను చూసి సీతమ్మ ఏడుస్తూనే ఉంటుంది, కాబట్టి ఆనందంగా మేమందరం అయోధ్యకి వెళ్ళవలసినటువంటి సందర్భం కాస్త విషాదంగా మారిపోతుంది, నువ్వు ఇక ఏడ్చవద్దు వెళ్ళిపోని చెప్పి జాగ్రత్తగా పంపించాడు. అనేక ఒట్లు వేశాడు, నీ కుమార్తెలను బాగా చూసుకుంటారని అనేక విధాలుగా ఓదార్చి నప్పించి ఒప్పించి వెనక్కి పంపించాడు జనక మహారాజుని దశరథ మహారాజు. నీలపురాసై
ఓం శ్రీ సాయిరామ్. ఒకసారి గట్టిగా కలపాలి. అలా పరశురాముడు ప్రత్యక్షమై వారందరి వైపు కోపంగా చూడడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయి అందరూ నమస్కారాలు చేశారు, స్తోత్రాలు చేశారు. వశిష్ఠాది మహారుషులు కూడా పరశురాముడు నమస్కారం చేశారు. వాళ్ళు కూడా గొప్పగా స్తోత్రాలు చేశారు. ఎవరి వైపు కూడా చూడకుండా అదే దృష్టితో రాముడి వైపు చూడడం మొదలుపెట్టాడు. రాముడు మాత్రం నిశ్చయంగా ఉన్నాడు. ఏమైనా రాముడి వైపు చూస్తున్నాడు. ఎంతమంది పరశురామ భార్గవరామ పరశురామ భార్గవరామ ఎంత చూసినా కూడా పలకడం లేదు. రాముడి వైపు మాత్రమే చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు చెప్పాడు, ఏమిటి రామచంద్ర, శివదాసుని ఎత్తి శివధనుర్భంగం గావించేవాడిని కదా, ఆ శబ్దాన్ని నేను కూడా విన్నాను. నువ్వు నిజంగా దివ్యశక్తి ఉన్నటువంటి వాడు అయితే నా దగ్గర ఈ విష్ణు ధనస్సు ఉంది. ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టి నీ తేజస్సులో ఒకసారి చూపించు. లేని పక్షంలో నాతో ద్వంద్వ అని చెప్పి అన్నాడు. ఒకసారి దశరథ మహారాజు విపరీతమైన దుఃఖాన్ని చెందాడు. వెళ్ళి పరశురాముడు కాలువై పడిపోయాడు. పరశురామ, అలనాడు అరణ్య భూమండలాన్ని మొత్తాన్ని కూడా కశ్యప ప్రజాపతి దానం చేసేసి ఇంకెప్పుడు కూడా ఈ భూమండలానికి రాను, కశ్యపుడి దానం చేసేసని చెప్పి మహేంద్రి పర్వతానికి వెళ్ళిపోయాడే. రాజులందరిపైన విశేషమైనటువంటి కోపాన్ని చెంది ఆనాడు అతన్ని కూడా తెగటార్చుకుని మరలా ఈనాడు వచ్చి ముక్కు పసలాంటి పిల్లవాడు ఇప్పుడే వివాహం జరిగింది, కాళ్ళ పారాన్ని కూడా ఇంకా ఆడకుండా ఆనందంగా కలిసి అయోధ్యకు వెళుతూ ఉంటే ఈ విధముగా రావడము, అతని భయభ్రాంతులకు గురి చేయడము, విష్ణు ధనస్సును ఎక్కుపెట్టమనడము, ఎక్కుపెట్టకపోతే నీకు ద్వంద్వ యుద్ధాన్ని చెప్పి అడగడము ధర్మమాయని చెప్పి ఏడ్చాడు. ఇతను ఎంత ఏడ్చినా, వశిష్ఠుడు ఎంత చెబుతున్నా, జవాలు ఎంత చెబుతున్నా, ఎవరు ఎంత చెబుతున్నా వాళ్ళందరినీ తృణప్రాయంగా చూస్తూ రాముడు మాత్రమే మాట్లాడుతున్నాడు. వశిష్ఠుడు కూడా మాట్లాడాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికీ అతను అదే మాట చెప్తున్నాడు. ఈ శివధనస్సుని, ఈ విష్ణు ధనస్సుని రెండు కూడా విశ్వకర్మ సృష్టించాడు. ఆ విశ్వకర్మ దేవతలపై దక్ష యజ్ఞంలో కోపాలు చెందినటువంటి పరమేశ్వరుడికి ఆ యొక్క శివధనస్సుని ఇచ్చాడు. ఆ శివధనస్సుని ఎక్కుపెట్టినటువంటి వాడికి అదే విశ్వకర్మ తయారు చేసినటువంటి ఈ విష్ణు ధనస్సుని ఎందుకు ఎక్కుపెట్టావు? ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టి నీ బలమైన పడలో చూపించు, లేకుంటే నాతో ద్వంద్వ యుద్ధానికి రా అని రామచంద్రుడిని కప్పిస్తూ వచ్చాడు పరశురాముడు. రాముడు ఏమి మాట్లాడలేదు, అని కూడా మాట్లాడారు. చాలా విధాలుగా ప్రార్థించారు. ఎన్ని విధాలుగా ప్రార్థించినా, స్తోత్రాలు చేసినా వినడం లేదు. అప్పుడు ఇంకా చేసేది లేక వశిష్ఠుడు మాట్లాడి అందరూ మాట్లాడిన తర్వాత రామచంద్రుడు అన్నాడు, చూడు, ఇంతవరకు పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడడం ధర్మము కాదని ఊరుకున్నాను. నీవే అది రాముడు చూడండి, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను మాట్లాడడం ధర్మము కాదని ఊరుకున్నాను. నీవే చెప్పావు ఇంకెప్పుడు కూడా రాజ్యాన్ని రాని కశ్యప ప్రజాపతి రాజ్యాన్ని మొత్తం కూడా దానం చేసి మహేంద్రి పర్వతానికి వెళ్ళిపోయావు. మాండవి సుతకీర్తులతో చక్కగా అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మనకి రేపు వివాహ కార్యక్రమం జరగబోతుంది కదా, సీతారాముల కళ్యాణం విగ్రహాలు తీసుకొస్తున్నారు కదా. అప్పటికి ఇటువంటి పాటలు మీరందరూ బాగా నేర్చుకోవాలని ఇప్పుడు మేము ప్రాక్టీస్ గా పాటించాను. అర్థమైంది కదా. ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ముందు మనం సిద్ధంగా ఉండాలి, మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఈ కలియుగంలో మనం ఏమీ చేయలేమండి. తపనే తపస్సు. ఆయన కోసం మనం పడే తపన. ఈ పాట